ఆవేశంతో తీసుకుంటున్న నిర్ణయంగా ముందుగా నా పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి నేను ఇక్కడ కూర్చోడానికి ముందు ఒక 15 రోజులు డే అండ్ నైట్ ఆలోచించాను, చేసేది కరెక్టా కాదా అని. వద్దులే, ఇది చేయటం వల్ల మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు నాకు దేవుడితో సమానం, ఆయన అంటే నాకు పంచప్రాణాలు. ఆ విషయాలు ఆయన కూడా తెలుసు. రోజు రోజుకి ఆయన మీద నాకు గౌరవం పెరుగుతుంది, కానీ ఒక వేసవంతైన ఎప్పుడు తగ్గి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అతను కొన్ని భావాలు ఉన్నాయి. ఆ భావాలు పట్టుకుని రాత్రింబవళ్ళు కష్టపడి అతని ప్రయత్నాలు ఏవాతం చేసుకుంటాడు. అతనన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నాకంతే గౌరవం. నేను ఆ ఫ్యామిలీతో గత 32 సంవత్సరాల నుంచి మద్రాసు నుంచి ఈ రోజు వరకు ఏమీ ఆశించకుండా, అంటే నేను బయట హీరోలు అందరి దగ్గర పదేసి సినిమాలు చేసినా కూడా ఆ ఫ్యామిలీతో ఎవరితోనూ నేను ఇంతవరకు ఒక సినిమా కూడా చేయలేదు. నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అన్నది నాది, మెగాస్టార్ నా సొంత అన్నయ్య, నాకు అది చాలు అన్న దాంట్లోనే ఉన్నాను. ఆ విషయం ఆ ఫ్యామిలీ అందరికీ కూడా తెలుసు. కానీ మధ్యలో ఈ నాగబాబు అన్న వ్యక్తి లాస్ట్ 5 years నుంచి నాకు ఎందుకు ఆ పెద్ద ఆయన్ని చిన్న ఆయన్ని చూస్తే ఎంత పాజిటివ్నెస్ ఉంటుందో, ఈ లాస్ట్ 5 years నుంచి ఈ నాగబాబుని చూస్తే అంత నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా మేమిద్దరం మద్రాసు నుంచి మొన్నటి వరకు పక్కనే ఉన్నాం, కలిసి ఉన్నాం. నేను ఈ ప్రెస్ మీట్కి రాబోయే ముందు కూడా నాకు అన్నయ్య గుర్తొచ్చారు, పద్మగారు గుర్తొచ్చారు, వరుణ్ గుర్తొచ్చాడు, నేహా గుర్తొచ్చింది. వెళ్తే కరెక్టా కాదా అని గుర్తొచ్చింది. మనకి ఎందుకులే ఈ బాధ, ఎలక్షన్లు అయిపోయాక వద్దామని చెప్పి ఫ్యామిలీతో ఒక 5 రోజులు నేను బయటికి వెళ్ళిపోయాను. నేను వచ్చాక కొన్ని యూట్యూబ్స్ మా నాగబాబు ప్రసంగాలు చూశాను వెషవాడవారిలో. నా భీమవరాన్ని, నా తాత ముత్తాతల నుంచి అందరూ భీమవరాన్ని పుట్టారు. నా వరకు మేమందరం భీమవరాన్ని పుట్టాం. నా ఊరిని నేను కాపాడుకోవాలి, నా నరసాపురం నియోజకవర్గాన్ని నేను కాపాడుకోవాలంటే ఒక మంచి వ్యక్తికి ఎవరికైనా ఓటేయండి, నాగబాబు లాంటి వాళ్ళకి ఓటేశారంటే మనం నష్టపోతాం అని చెప్పటానికే ధైర్యం చేసి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఈ హక్కు నాకే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆ ఊరి ప్రాంతం వాడిగా, అక్కడ ఉన్నవాడిగా. ఈ నాగబాబుకి ఎందుకు ఓటు వేయొద్దంటున్నాను అంటే, నాగబాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు 600 మంది సభ్యులు ఉన్నారు. అప్పుడు అతనున్న బ్యాక్గ్రౌండ్కి, నాగబాబు ఉన్న స్టేజ్కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎక్కడో పెట్టచ్చు. కానీ అంతకుముందున్న ప్రెసిడెంట్లు తీసుకొచ్చిన డబ్బుతో మొత్తం నిల్ చేసి పెట్టాడు తప్పితే ఇతను చేసింది ఏమీ లేదా. 2 సంవత్సరాలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని 2 సంవత్సరాల కిందకి దింపేశాడు. అలాంటి వ్యక్తి మా నరసాపురం నియోజకవర్గం ఎంపీ అయితే అన్ని లక్షల మందిని ఇతను బాగు చేస్తాడని డౌట్ నాకు వచ్చింది. అది నిజమే కూడా. ఎందుకంటే 30 ఏళ్ళ స్నేహం అతను ఏంటో నాకు తెలుసు. నాకు యూట్యూబ్ బ్రోటస్ అన్నవాడు పేరెట్టమే కానీ ఇలా ఉంటాడా బ్రోటస్ అంటే, ఎస్, గుండు కొట్టించుకున్న నాగబాబులా ఉంటాడు యూట్యూబ్ బ్రోటస్ అన్నవాడు మొన్న తెలిసింది. ఈ మాట అంటూ నాకు బాధగా ఉంది, కానీ అనాలి. ఎందుకంటే ఆ రోజు నాగబాబు రాత్రికి రాత్రి వెళ్ళిపోయి ఎవరైతే మన ఫ్యామిలీని, మన మెగా ఫ్యామిలీని తిట్టారో వాళ్ళ మధ్యలో కూర్చుని మాకు ఆపోజిట్గా మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అన్నప్పుడు నాకు ఎప్పుడు 10 గంటల పడుకుని నాకు ఆ రోజు తెల్లగట్ట 4 గంటల వరకు నిద్రపోలే. నాకు పిల్లలు ఉన్నారు, నాకు మిస్సెస్ ఉంది. ఇదా చేసేది? వాళ్ళ ఫ్యామిలీకి నాకన్నా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. నాలాంటి కొన్ని కోట్ల మంది ఉన్నారు మెగా ఫ్యామిలీకి. దాంట్లో నేను ఒకని ప్రాణం ఇచ్చేసే ఫ్యాన్ని ఇలాగా వెన్నుపోటు పడవటం అంటే ఫోన్ పొడిచాడు. వాళ్ళు నగ్గాక ప్రమాణ స్వీకారం చేసిన 5 నిమిషాలకి ఏం జరిగింది? అది తెలుసుకుని వార్నింగ్ వద్దు నాగబాబు. ఫోన్ అది అయిపోయిన 1 వీక్ ఏం జరిగింది? మళ్ళీ వాళ్ళే మన ఫ్యామిలీని తిడుతున్నారుగా. ఇదైనా పట్టించుకోరా? అంటే మన ఫ్యామిలీని తిట్టేవాళ్ళు మీకు మంచోళ్ళు, మన ఫ్యామిలీని ప్రాణపదంగా చూసుకునే వాళ్ళు మీకు దూరమైన వాళ్ళు, మాలాంటి వాళ్ళు. ఇది బాధ అనిపించే ఇక్కడికి వచ్చాను అంతే. నాకు చిరంజీవి గారన్నా, మళ్ళీ చెప్తున్నా, ఆ విషయం చిరంజీవి గారికి తెలుసు. నాకు చిరంజీవి గారు అంటే పంచి ప్రాణాలు. ఎందుకంటే నాలాంటి ఎంతోమంది నటులకి ఆయన ఇన్స్పిరేషన్ 80sలో. అలాగే పవన్ కళ్యాణ్ అన్న, అతని డాషింగ్ నేచర్ అన్న నాకు చాలా ఇష్టం.
అలాంటి ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక అన్న పేరు ఒక తమ్ముడి పేరు పెట్టుకుని మధ్యలో ట్యాగ్ వేసుకుని వచ్చి ఈరోజు నాకు 59 సంవత్సరాలు వస్తున్నాయి కాబట్టి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, ప్రజాసేవ చేయాలనిపిస్తుంది, నరసాపురం నియోజకవర్గం నేను ఎన్నుకున్నాను, ఇంతవరకు నరసాపురాన్ని ఎవరికన్నా నిలిచావా నాగబాబు, నువ్వు ఒక కేజీ బియ్యం పెట్టావు ఎవరికన్నా, నరసాపురం బోర్డర్స్ అన్న తెలిసిపోయి నీకు, ఎవరు ముర్కాలు బాగు చేస్తావా, నువ్వే కనుక తప్పుజారి ఎంపీ అయితే మొత్తం నరసాపురం నియోజకవర్గం మొత్తం బేవారు మురికాలో చేస్తావు, నాకు తెలుసు నీ కెపాసిటీ. ఎందుకంటే నువ్వు కిచెన్లోంచి హాల్లో రావడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది, హాల్లోంచి కారు ఎక్కడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది, అలాంటిది ఇక్కడి నుంచి నువ్వు నరసాపురంలో ప్రజలు సేవ చేసేద్దామని నీ నెగిటివ్ నేస్తావు. పైగా ఇంతవరకు మా ఊర్లో బేవారని ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించినట్టు అన్యాయమైన పదాలను ఉపయోగించావు, క్యాస్ట్ పదాలు ఉపయోగించావు, చెప్పుతో కొడతా అన్నావు, తాడ తీస్తా అన్నావు. ఇంతవరకు నువ్వు ఎంతమందిని చెప్పుతో కొట్టావు, ఎంతమంది తాటలు తీసేసావు, తప్పు కదా ఆ పదాలు వాడటం. నీకు ప్రజలకి సేవ చేస్తానని చెప్పుకోవాలి తప్పితే అది నాకు బాధ అనిపించింది. ముఖ్యంగా ఇక్కడికి ఒక విషయం చెప్పుకోవాలి. ఈ శివాజీరాజు అన్న వ్యక్తి ఏ ట్యాగులు లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు, సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడ్డా. కానీ నా వెనకాల జక్కంపూడి శ్రీను నాకు ఇన్స్టిట్యూట్లో ఫీజులు కట్టినాడు, గుబ్బాస్ శ్రీధర్ బాలానగర్లో ఉంటాడు, తెలంగాణ వాడు, నాకు ఇన్స్టిట్యూట్లో ఫీజులు కట్టినాడు, నా ప్రాణ స్నేహితుడు, నా కులం కాదే, నేను అతిగా ప్రేమించే మా అన్నయ్య నా కులం కాదే, నా కులం ఎవరన్నా నా పక్కన ఉన్నాడా? ఈ 2019 సంవత్సరాల గురించి మనం కులం గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనం ఎంత వెనకబడిపోయి ఉన్నాం, ఎంత వెనక్కి తీసుకెళ్తున్నాం. ఒక్కడు మాత్రం వెస్ట్ గోదావరి సంగతి నీకన్నా నాకు బాగా తెలుసు, ఎందుకంటే తాతలగాల నుంచి మా ఊరు అది. కాబట్టి ఇలాగే మాట్లాడితే నాగబాబు అక్కడ అన్ని కులాలు కలిపి నేను ఊరు చివరిదాకా కొడతాయి, ఇది నిజం. కాబట్టి ప్రజలకి ఏం చేస్తావో చెప్పి ఓటు. నేను నీ పాత మిత్రుడిగా ఇది చెప్తున్నా. ఇంకొక విషయం, నేను ఇక్కడికి వచ్చినప్పుడే నాకు తెలుసు నన్ను ఎవడో ఏమీ చేయలేడు అని. ఈ మొండి ధైర్యం నాకు ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఉంది, ఇప్పుడు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. మనం ఏదన్నా చేస్తే మంచి చేయాలి, దానికి సపోర్ట్ చేయాలి. నువ్వు ఎప్పుడైనా మంచి చేయాలనిపిస్తే డెఫినెట్గా నాకు సపోర్ట్ ఉంటుంది. ఎక్కడి నుంచైనా నువ్వు మారుతావని, నెగిటివ్నెస్ పోగొట్టుకుంటావని, పాజిటివ్గా ఉన్నతో తిరుగుతావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ క్షణం నుంచైనా. అంతేగాని నీ మీద నాకు ఏమాత్రమైనా పగ ద్వేషాలు అలాంటివి ఏమీ లేవు. ఎప్పటికీ నేను మెగా ఫ్యామిలీ ఫ్యాన్నే. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదండి, పవన్ కళ్యాణ్ గారు బేవరం ఉంచున్నారు, నా సొంత ఊళ్ళో ఉంచున్నారు, నాకు హ్యాపీ. అది నాకు ఎదుర్చి నేను చెప్తున్నానుగా జెన్యూన్గా పనిచేసేవాడిని ఎన్నుకోండి. మీరు తప్పుడు ఓటు వేస్తే బేవరం మురికాలంలో కలిసిపోయినట్టు. అది ఓటు వేసే ముందు చాలా జాగ్రత్తగా చూసి వేయండి. ఎవడు పని చేస్తాడు, ఎవడు మనకు అందుబాటులో ఉంటాడు, ఎవడికి సడన్గా ఎలక్షన్లప్పుడు మనం గుర్తొచ్చేసాము. నెలల క్రితం వరకు కనిపించిన వ్యక్తి రోజు సడన్గా వచ్చేసి నాకు ఓటేసినట్టు ఎంతవరకు భావి. నేను ఇంకొకసారి అంటే మనసు ఒప్పుకోవట్లే, నాకు లోపలప్పుడు ఉంటాడుగా మనిషి, లోపలప్పుడు ఉంటాడుగా మనిషి. ఇక్కడ రావడానికి కూడా నాకు 10-15 రోజులు డే అండ్ నైట్లు ఆలోచించాను, తప్ప ఉప్ప అని. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఈ ప్రపంచంలో చిరంజీవి గారి కన్నా గొప్ప వ్యక్తి లేరు. అది లైఫ్ లాంగ్ నాకు అలాగే ఉంటుంది. అది అన్నయ్యకి నాకు మా ఇద్దరి మధ్య నాకు మా అన్నయ్యకి మధ్యన తెలుసు. ఈ మధ్యలో ఉన్న పుట్టిన ఈ నెగిటివ్ నాగబాబు లాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, స్నేహం విలువ తెలియకపోవచ్చు, వాల్యూ తెలియకపోవచ్చు. ఇంతకాలం ఒళ్ళు చేశాడు, ఇప్పుడు డబ్బు చేసినట్టుంది, ఆ గర్వం కనిపిస్తుంది. ఇవన్నీ పని చేయవు. ఇవన్నీ మనం ఎంతకాలం ఉంటాం, ఇంకా మహా అయితే 4 ఏళ్ళు ఉంటాం, 5 ఏళ్ళు ఉంటాం. ఈ 5 ఏళ్ళు మనం ఏంటో ప్రూవ్ చేసుకుంటాం, మంచి పని చేద్దాం. నేను చేసే మంచి పని మీద కూడా నీళ్ళు తెలియస్తావు, అయినా నాకు బాధలేదు. నాకు రెస్ట్ ఇచ్చామని అనుకుంటున్నా, ప్రామిస్. నువ్వన్నా మంచి పని చేయి. నువ్వు మంచి పనులు చేసి అప్పుడు అక్కడికి వెళ్ళి నిలబడితే చాలా బాగుండేదేమో నాకు అనిపించింది. ఇంతవరకు నువ్వు చేసిన మంచి పని ఏమన్నా ఉందా అసలు? ఇంతవరకు ఒక్కటి చెప్పండి. నువ్వు పిల్లకి పిచ్చ పెట్టవని అంటారు ఇండస్ట్రీలో అందరూ. నా కల్లారా ఈ 30 ఏళ్ళ నుంచి చూడలేదు నువ్వు ఎవరికైనా పైసా ఇవ్వటం. నా కల్లారా చూడలే. నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయటం అన్నది. అన్నయ్య దేవుడు చేశాడు, పవన్ కళ్యాణ్ బోలని చేశాడు, అన్నయ్య నా చేతుల మీద కన్నా బోలని చేశాడు. మరి నువ్వేం చేశా అంటే నేనెవరు అడిగేవాళ్ళు లేరా? ఉంటాడు అడిగేవాడు.
ఎవరికి దేనికి భయపడిన వ్యక్తులు ఉంటారు, నాలంటాడు ఉంటాడు అడగటానికి. నేను అడుగుతూనే ఉంటాను. నిన్నే కాదు, ఎవరు తప్పు చేసినా అడుగుతూనే ఉంటాను. థ్యాంక్ యూ సార్. నేను నాగబాబుకి ఓటేయొద్దని చెప్పాను తప్పితే ఎవరికి ఓటేయమని నేను చెప్పను. భావ్యం కాదు అది భావ్యం కాదు. ఎందుకంటే నాగబాబు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి, ఇతను పని చేయలేడు కాబట్టి ఇతను ఓటేయొద్దు అంటున్నా. అతను నాకు ఎలా అయితే ఇక్కడ ఓటేయొద్దని చెప్పాడో నేను అలా అతను చెప్తున్నా. నేను ఇతను మూవీ ఆర్టిస్టేషన్లో 600 మంది ఉండగానే ఏమీ చేయలేని వ్యక్తి అన్ని లక్షల మందికి ఏం చేస్తాడని డౌట్తో నేను చెప్పాను.